హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రైట్రీ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. మనం డేటా సైన్స్ ఇన్ తెలుగు సెషన్స్ని చూస్తున్నాం. ఇంతకుముందు ఇంట్రొడక్షన్ సెక్షన్ ఇవ్వటం జరిగింది. సో ఇంట్రొడక్షన్ సెషన్లో మనం ఏం చూసామంటే డేటా సైన్స్ అంటే ఏంటి, డేటా సైన్స్ యొక్క స్కోప్ ఏంటి, డేటా సైంటిస్ట్ ఎవరు, మార్కెట్లో డేటా సైన్స్ మీద ఉన్న వివిధ రకాలైన రోల్స్ ఏంటి, అలాగే డేటా సైన్స్ దేనికి ఉపయోగపడుతుంది, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ ఇవేంటో మనం చూసాం. అలాగే ఈ కోర్సులో ఉన్న బ్రీఫ్గా కంటెంట్ ఏంటి మేము షేర్ చేయబోయేదే కూడా లాస్ట్ సెషన్లో చూసాం. అందులో ఫస్ట్ యూనిట్ ఈరోజు మనం చూడబోతున్నాం. ఫస్ట్ యూనిట్లో కూడా కొంత పార్ట్ వరకే ఇందులో పార్ట్ 1లో కవర్ చేయటం జరుగుతుంది. సో మిగిలింది నెక్స్ట్ పార్ట్లో చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఒక డేటా సైన్స్ యొక్క ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుందో మనం ఇంతకుముందు చూసాం కదా. సో ఫస్ట్ ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్ని చూసుకుంటే ఏం చేస్తాం, ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం, డేటాని కలెక్ట్ చేస్తాం. డేటా మీద మనం చేయాల్సిన ఎక్స్పెరిమెంట్లు చేయాలంటే డేటా కలెక్ట్ చేసి దాన్ని క్లీన్ చేసి మనకి ఇష్టమైన రీతిలో మార్చుకోవాలి ఫస్ట్. సో దానిలో భాగంగా ఇప్పుడు నేను చూసానంటే ఈ టిపికల్ ఫ్లో ఆఫ్ ఏ ప్రాజెక్ట్, డేటా సైన్స్ ప్రాజెక్ట్ ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం, డేటా కలెక్ట్ చేస్తాం, తర్వాత డేటా ర్యాంగిల్ చేస్తాం. డేటా ర్యాంగిలింగ్ అంటే నథింగ్ బట్ క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ దట్ డేటా అకార్డింగ్ టు అవర్ నీడ్స్. సో డేటా క్లీనింగ్ మేజర్ పార్ట్ అనమాట డేటా ర్యాంగ్లింగ్లో. తర్వాత డేటా అనాలిసిస్, తర్వాత డేటా విజువలైజేషన్, తర్వాత మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూస్ చేసి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్లో ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ చేసుకుంటాం. ఇది టిపికల్ డేటా సైన్స్ ప్రాజెక్ట్ యొక్క ఫ్లో. అందులో ఆ యూనిట్స్ ప్రకారం మనం కంటెంట్స్ కూడా డివైడ్ చేయడం జరిగింది లాస్ట్ టైం. అంటే ఫస్ట్ యూనిట్లో మనం డేటా కలెక్షన్ చూద్దాం, తర్వాత డేటా ర్యాంగ్లింగ్, అనాలిసిస్ చూద్దాం, తర్వాత విజువలైజేషన్ చూద్దాం, తర్వాత మెషిన్ లెర్నింగ్ చూద్దాం, లాస్ట్లో కేస్ స్టడీస్ చూద్దామని మీకు లాస్ట్ సెషన్లో కంటెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవాళ మనం డేటా కలెక్షన్ చూస్తున్నాం. ఈ డేటా కలెక్షన్లో ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే స్మాల్ సైజ్ ఆఫ్ డేటా, అలాగే మీడియం సైజ్ ఆఫ్ డేటా, అలాగే కొద్దిగా లార్జ్ ఫైల్ ఎలా కలెక్ట్ చేయాలో చూద్దాము. ఇంకా డెవలప్డ్ టెక్నిక్స్ నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. సో ఈరోజు నేను డేటా కలెక్ట్ చేయడానికి ఈ ఐటమ్స్ని యూజ్ చేశాను మన టుడే సెషన్లో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనకొండా పైథాన్ యూజ్ చేశాను. ఎనకొండా పైథాన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ పైథాన్ టెక్నాలజీ యూజ్డ్ ఫర్ డేటా సైన్స్ అనమాట. సో ఇందులోనే మనకి ఈ ప్యాకేజ్తో చాలా వస్తాయి. జూపిటర్ నోట్బుక్స్ వస్తాయి, స్పైడర్ వస్తుంది. సో ఏంటియో ఈ ఎనకొండా పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మేము ఆల్రెడీ ఇంతకుముందు సెషన్లో చెప్పాము. అది డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాము. హౌ టు ఇన్స్టాల్ ఎనకొండా పైథాన్ అనేది చూసుకోండి. సో అందులో మనం యూజ్ చేసేది జూపిటర్ నోట్బుక్. ఈ జూపిటర్ నోట్బుక్స్ యూజ్ చేసి మనం ఈ కోడింగ్ చేస్తాం ఈ రోజున. సో నెక్స్ట్ థింగ్, నేను రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలని అనుకుంటున్నానంటే వినే వ్యూవర్స్ అందరికి కూడా ఇది చూసేది పైథాన్ బేసిక్స్ వచ్చి ఉండాలి వాళ్ళకి. అంటే అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ రావాలి, టెక్నిక్స్ తెలియాలి, ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ఈ కాదు, పైథాన్ బేసిక్స్ తెలిసి ఉండాలి. ఈ పైథాన్ బేసిక్స్ నేర్చుకోవటం అనేది ఇది ఒక సపరేట్ టెక్నాలజీ కాబట్టి ఇది డేటా సైన్స్లో మీకు చెప్పటం లేదు. ఇందులో కవర్ చేసేది ఏంటంటే పైథాన్ దట్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ డేటా సైన్స్. డేటా సైన్స్కి ఎంతైతే పైథాన్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ కావాలో అంతవరకే మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో పైథాన్ బేసిక్స్ మీకు వచ్చి ఉండాలి. అందులో ముఖ్యంగా మనకి ఏం తెలిసి ఉండాలంటే స్ట్రింగ్స్లో లిస్ట్స్ అండ్ డిక్షనరీస్ తెలిసి ఉండాలి. ఈ లిస్ట్స్ ఏం చేస్తాయి, డిక్షనరీస్ ఏం చేస్తాయి అంటే బ్రీఫ్గా లిస్ట్స్ కానీ డిక్షనరీస్ కానీ ఇవి కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్. అయితే లిస్ట్స్ ఏమో ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ని ఒక గ్రూప్గా ప్రజెంట్ చేయటం, డిక్షనరీస్ ఏమో అదే స్ట్రింగ్స్ని కీ వాల్యూ పెయిర్స్లోకి మనకు చూపించడం జరుగుతుంది. సో ఈ లిస్ట్స్ అండ్ డిక్షనరీస్ ఎలా యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాం,
ఈ డేటా సైన్స్లో అనేది మనం చూస్తాం. ఇందులో నేను తీసుకునేది పైథాన్ పాండాస్ లైబ్రరీ ఒకటే యూస్ చేస్తాను ఈ రోజు సెషన్కి. ఇంకా మిగతాయి కూడా యూస్ చేస్తాను, బట్ నెక్స్ట్ సెషన్స్లో అవి చూద్దాం. అండ్ ఇంకోటి నేనేం చేశానంటే మీకు శాంపుల్గా డేటా ఎలా కలెక్ట్ చేస్తాం ఏం చూపించడానికి ఒక పబ్లిక్ డేటా సెట్ వాడాను. అదేంటిదంటే నోవెల్ కరోనా వైరస్ డేటా సెట్. సో క్యాగిల్లో అవైలబుల్ వెబ్సైట్లో నేనేం చేశానంటే ఇప్పుడు కరోనా వైరస్ గురించి జరుగుతుంది కాబట్టి సో లేటెస్ట్ డేటా తీసుకొని ఆ డేటా డౌన్లోడ్ చేసి రియల్ ఫిగర్స్ పెట్టి ఎలా కలెక్ట్ చేస్తాం ఏంటనేది త్రూ అవుట్ ఎన్ని సెషన్స్ అయితే అన్ని సెషన్స్ ఈ డేటా సెట్ యూస్ చేద్దాం అనుకుంటున్నాం. సో క్యాగిల్ అనే వెబ్సైట్లో మీరు కోవిడ్-19 గురించి సెర్చ్ చేస్తే మీకు నోవెల్ కరోనా వైరస్ డేటా సెట్ ఉంటుంది. అది నేను డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ. సో అది డౌన్లోడ్ చేశాను, ఆ డేటాని యూస్ చేస్తాను అనమాట. సో ఇవి నేను యూస్ చేసింది, ఇవి మీకు ముందుగానే చెప్తున్నాను. నెక్స్ట్ ఇది చూసాము టిపికల్ ఫ్లో ఆఫ్ ఏ ప్రాజెక్ట్, ఎలాగా డేటా సైన్స్ ప్రాజెక్ట్లో ఫ్లో ఉంటుంది. అందులో ఫస్ట్లో డేటా కలెక్షన్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఈ సెషన్లో మనం చేసేది ఏంటి? ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే డేటాని కలెక్ట్ చేస్తున్నాం కదా, సో మనం చిన్న పాయింట్ నుండి స్టార్ట్ అవుదాం. ఎలా అంటే ఫస్ట్ కలెక్టింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, చిన్న డేటాని తీసుకొని అండ్ అండ్ ఆ లిస్ట్ ఆఫ్ డేటాని తీసుకొని ఒక డేటా ఫ్రేమ్లో వ్యూ చేద్దాం అనమాట. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? డేటా ప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రేమ్. సో అది యాక్చువల్ డేటా ఫ్రేమ్ అనే దానికి మీనింగ్. సో ఇప్పుడు ఫ్రేమ్ అంటే ఏంటి? ఇట్ లుక్స్ లైక్ ఎ టేబుల్ కదా. సో టేబులర్ ఫార్మాట్ లాగా ఉండే డేటా ఫ్రేమ్కి, ఎందుకంటే ఈజీగా మనం డేటాని వ్యూ చేయడానికి యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ డేటా ఫ్రేమ్నే నేను పాండాస్ పైథాన్ లైబ్రరీ నుండి పాండాస్ని ఇంపోర్ట్ చేసుకొని డేటా ఫ్రేమ్ వ్యూలోకి కోడింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏం చూస్తున్నామంటే ఫస్ట్ స్మాల్ డేటాని తీసుకొని ఈ డేటా ఫ్రేమ్లో వ్యూ చేద్దాం. సెకండ్ ఏం చేద్దామంటే కలెక్టింగ్ డేటా యూజింగ్ లిస్ట్ కాంప్రిహెన్షన్స్. సో ఐటరబుల్స్ అంటారు, ఇటరబుల్స్. సో లిస్ట్ కాంప్రిహెన్షన్స్ యూజ్ చేసి ఎలా కలెక్ట్ చేస్తాం డేటా. నెక్స్ట్ ఏంటంటే కలెక్టింగ్ డేటా యూజింగ్ జనరేటర్స్. సో ఇంకొంచెం లార్జ్ సైజ్ ఆఫ్ డేటా ఉంటే జనరేటర్స్ యూజ్ చేసి ఎలాగా డేటా కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే కలెక్టింగ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చంక్స్. ఇప్పుడు ఒక లార్జ్ ఫైల్ ఉందనుకోండి, ఆ ఫైల్ని స్మాల్ చంక్స్ కింద రీడ్ చేసుకొని కలెక్ట్ చేసుకోవటం అనమాట. సో ఇది కలెక్టింగ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చంక్స్. ఈ 4 ఈరోజు సెషన్లో చూద్దాం. ఇవి బేసిక్ టెక్నిక్స్. సో ఇంకా నెక్స్ట్ సెషన్స్లో ఏం చేద్దామంటే ఇంకా లార్జర్ డేటా సెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకా లార్జర్ డేటా సెట్స్ని డేటా ఎక్కడ నుండి కలెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్లీ డేటా సోర్సెస్ నుండి మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్గా డేటా బేసెస్ నుండి ఎలా కలెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్గా ఇంటర్నెట్ నుండి డేటా ఎలా తీసుకోవాలి యూజింగ్ ఏపీఎస్. ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఇది పార్ట్ 1. నెక్స్ట్ ఎన్ని సెషన్స్ అయితే అన్ని పార్ట్స్ మనం చేద్దాం. సో టుడే నేనేం చేస్తున్నానంటే జూపిటర్ నోట్బుక్ని యూజ్ చేస్తాను అనమాట. సో దిస్ ఈస్ హౌ జూపిటర్ నోట్బుక్ లుక్స్ లైక్. ఇక్కడ నేను పైథాన్ కోడింగ్ చేసినప్పుడు నాకు ఇమీడియట్గా రిజల్ట్స్ కూడా ఇక్కడే కనపడతాయి. సో జూపిటర్ నోట్బుక్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఓల్డ్ సెషన్ చూడండి, హౌ టు ఇన్స్టాల్ అనకొండా పైథాన్లోనే జూపిటర్ గురించి చెప్పడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 లిస్టులు ఉన్నాయండి పైథాన్లో. ఆ రెండింటిని నేను వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. కలెక్ట్ చేసి నైస్గా ఒక టేబులర్ ఫార్మాట్లో వ్యూ చేద్దాం. అది కదా మన ఫస్ట్ టాస్క్ ఈరోజు. సో మనం ఏం చేస్తామంటే సపోజ్ నేను కోవిడ్-19 డేటా సెట్ని డౌన్లోడ్ చేశాను. దిస్ ఈజ్ హౌ ద డేటా లుక్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిఎస్వి ఫార్మాట్లో ఎక్సెల్ షీట్లో నేను ఈ డేటాను తీసుకున్నాను. సో దిస్ ఈజ్ హౌ ద డేటా లుక్డ్ ఇన్ దిస్ డేటా సెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్జర్వేషన్ డేట్,
జనవరి 22 నుండి డేటా ఉంది. ప్రావిన్స్ ఆర్ స్టేట్, కంట్రీ ఆర్ రీజియన్, లాస్ట్ అప్డేటెడ్, కన్ఫర్మ్డ్ కేసెస్, డెత్స్ అండ్ రికవర్డ్. సో ఇందులో కూడా నేను అన్ని కాలమ్స్ తీసుకోను, కొన్ని కాలమ్స్ తీసుకుంటాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం, టైం సేవ్ చేయటం కోసం. అలాగే డేటాను కూడా లేటెస్ట్ డేటా ఉంది కానీ స్టార్టింగ్లో జనవరి 22 రిజిస్టర్ అయిన కేసుల వరకు మాత్రం మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందులో కూడా నాకు ఇష్టమైన ఫర్ సపోజ్ నేను తీసుకునే ఏంటంటే ఈ 13th రో నుండి 20th రో వరకు 8 ఎంట్రీస్ ఉన్నాయి. ఈ 8 ఎంట్రీస్ సపోజ్ నేను లిస్టులు ఫార్మేట్లో తీసుకొని ఆ డేటాని కరెక్ట్గా వ్యూ చేయాలి అనుకున్నాను అనుకోండి. ఫస్ట్ నేను ఒక లిస్ట్ ఫామ్ చేశాను. లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు హ్యానాన్ హాంకాంగ్, హ్యూబీ, ఇన్నర్ మంగోలియా, సో అండ్ సో ఆన్. ఈ కాలం కాను నేను కన్ఫర్మ్డ్ కేసెస్ కాలము తీసుకున్నాను. సో ఈ కన్ఫర్మ్డ్ కేసెస్ని ఈ స్టేట్ ఆర్ ప్రావిన్స్ నేమ్ని తీసుకొని నేను ఒక లిస్ట్ ఫామ్ చేశాను. ఆ లిస్ట్ ఎలా లోడ్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. సో కంట్రీస్ ఈజ్ ఈక్వల్ టు హాంకాంగ్, హూబే, హునాను, సో ఆన్ లయోనింగ్ వరకు. ఇది ఒక లిస్ట్ అనుకుందాం. సో ప్లస్ ఇక్కడ ఇంకో ఎంట్రీ ఉంది. నెక్స్ట్ కన్ఫర్మ్డ్ కేసెస్ కూడా సేమ్ ఎంట్రీస్ లాగా తీసుకుంటున్నాను. సో లిస్ట్ 1 కంట్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఇది డేటా, లిస్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇది డేటా. నౌ నేను ఈ రెండింటిని గ్రూప్ చేయాలి. గ్రూప్ చేసి ఆ తర్వాత డేటాని వ్యూ చేయాలి. ఈ రెండింటిని గ్రూప్ చేయడానికి చిన్న డేటా కాబట్టి నా దగ్గర పైథాన్లో జిప్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. సో జిప్ అనే దాన్ని యూజ్ చేసి ఈ రెండింటిని కంబైన్ చేసి దెన్ డిక్షనరీ ఫార్మాట్లో యూజ్ చేయొచ్చు. డిక్షనరీ ఫార్మాట్ అంటే ఏంటి? కీ అండ్ వాల్యూ పేర్స్ కదా. సో ఈ రెండింటిని నేను ఎలాగ జాయిన్ చేస్తున్నా చూడండి. సో నెక్స్ట్ సెల్లో నేనేం తీసుకుంటున్నానంటే జిప్డ్ అండర్స్కోర్ లిస్ట్ అనే వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు జిప్ అనే ఫంక్షన్ని వాడుతున్నాను. ఇక్కడ జిప్ అనే ఫంక్షన్ని లోకి ఏమేమి పంపిద్దాం? కంట్రీస్ని పంపిద్దాం, కన్ఫర్మ్డ్ కేసెస్ని పంపిద్దాం. కంట్రీస్, కన్ఫర్మ్డ్ కేసెస్. సో ఇప్పుడు నేను జిప్ చేశాను ఈ ఫైల్ని, కంట్రీస్ని కన్ఫర్మ్ని కలిసి బైండ్ చేశాను అనమాట. సో ఈ రిజల్ట్ని నేను డిక్షనరీలోకి మారుస్తాను, ఎందుకంటే నాకు కీ వాల్యూ పేర్స్లోకి అయితే నాకు బాగుంటుంది చూడటానికి. హాంకాంగ్కి 0, హూబేకి 444 కేసెస్, హనాన్కి 4 కేసెస్, మంగోలియాకి 0 కేసెస్, ఇలాగనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, రిజల్ట్ అండర్స్కోర్ డిక్ట్ అని తీసుకుంటా. ఇక్కడ నేను ఒక కీవర్డ్ యూజ్ చేస్తున్నా, డిక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నా. ఇది డిక్షనరీలోకి కన్వర్ట్ చేసిద్ది అనమాట ఈ కీవర్డ్ని. సో ఏది కన్వర్ట్ చేస్తున్నా? ఇన్పుట్ ఏమి ఇస్తున్నాను? పైన జిప్డ్ అండర్స్కోర్ లిస్ట్ ఇస్తున్నా. సో ఇదనమాట. సో నేనేం చేస్తాను, దీన్ని రిజల్ట్ అందులోకి వేసాను కదా, ఇప్పుడు రిజల్ట్ని ప్రింట్ చేస్తా. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అండర్స్కోర్ డిక్ట్. సో ఒక్కసారి ఈ స్టెప్స్ అర్థమైనాయి కదా. ఫస్ట్ కంట్రీస్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్లోకి ఈ ఐటమ్స్ తీసుకున్నాం, కన్ఫర్మ్డ్ కేసులోకి ఈ ఐటమ్స్ తీసుకున్నాం, జిప్ చేసాము రెండింటిని కీ వాల్యూ పేర్స్లో చూడటానికి, వ్యూ చేయడానికి డేటాని. సో నెక్స్ట్ ప్రింట్ చేసాం. నౌ రన్నింగ్. సో నేనేం చేస్తానంటే ఇక్కడ హెడ్డింగ్ కూడా పెడతాను, ఇన్సర్ట్ సెల్ అబోవ్ అని కొడితే ఇక్కడ మార్క్ డౌన్ అని పెడితే హెడ్డింగ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, యూజింగ్ zip to combine డేటా అందాం, టు కంబైన్ డేటా. సో రన్ చేద్దాం ప్రతి సెల్ని. కంట్రీస్ ఈజ్ నాట్ డిఫరెంట్ అంటే సో స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను నేను ఇక్కడ. సో కంట్రీస్, ఇప్పుడు చూసామా రిజల్ట్ చూసామా? ఇక్కడ
కీ వాల్యూ పేర్స్లోకి రిజల్ట్ మారిపోయింది. హాంకాంగ్ ఈస్ట్ 0 కేసెస్, హూబే 444 కన్ఫర్మ్డ్ కేసెస్ ఆఫ్ కోవిడ్-19, హునాన్ 4 కేసెస్, మంగోలియా 0 కేసెస్. నేనేం తీసుకున్నాను, శాంపుల్ డేటా తీసుకున్నాను. కావాలంటే మీరు చూడండి, హునాన్ 444 కేసెస్, ఇన్నర్ మంగోలియా 0 కేసెస్. సో ఈ ఈ ఈ డేటాని నేను పిక్ చేసుకొని నాకు ఇష్టమైన ఫార్మాట్లో నేను వ్యూ చేసుకున్నాను అనమాట. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ రిజల్ట్ని నేను ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక టాస్క్ ఒకసారి రాదుగా, ఎన్నిసార్లు అయినా రావాలిగా. అప్పుడు మనం ఏం యూస్ చేస్తాం, అంటే పైథాన్లో ఫంక్షన్స్ అని యూస్ చేస్తాం. ఫంక్షన్ అంటే ఏంటి, ఈ డెఫినెట్ యాక్షన్ కొన్ని స్టెప్స్ ఉంటాయి ఒక ఫంక్షన్లో డిఫైన్ చేస్తాం. ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి కొన్ని స్టెప్స్ డిఫైన్ చేస్తాం. ఆ స్టెప్స్ని మనం ఎక్కడ కావాలన్నా రిపీటెడ్ యాక్షన్స్ ఉంటే ఆ ఫంక్షన్ని జస్ట్ కాల్ చేస్తాం అంతే, ఆ యాక్షన్స్ పర్ఫామ్ చేసేస్తుంది. అది ఎలాగో చూద్దాం. సపోజ్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తుంటే డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి, సపోజ్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన, ఫంక్షన్ లిస్ట్ టు డిక్షనరీస్, ఇది ఫంక్షన్ నేమ్. సో ఇందులోనికి నేను జనరలైజ్గా పారామీటర్స్ పంపిస్తున్నాను. సపోజ్ list1 list2 అనే పారామీటర్స్ పంపిస్తున్నాను. list1 list2. సో ఫంక్షన్ డిఫైన్ చేసేసాను. ఏమని డిఫైన్ చేస్తున్నాను, ఇక్కడ ఏమని డిఫైన్ చేస్తున్నాను చూడు, జిప్ చేస్తాం కదా ఫస్ట్. పైన చూడండి ఒకసారి, సేమ్ అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడానికి పైన స్టెప్స్ని నేను ఒక ఫంక్షన్లో పెడుతున్నాను అనమాట. ఫంక్షన్ ఫార్మాట్ ఇది, జిప్డ్ అండర్స్కోర్ లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఈజ్ ఈక్వల్ టు జిప్ list1 list2ని జిప్ చేయడానికి ఫంక్షన్ రాశాను. సో నేనేం చేశాను, సపోజ్ రిజల్ట్ డిక్షనరీ ఎలా ఉంటుంది, rs_dict అంటాను. rs_result_dict ఈజ్ ఈక్వల్ టు dict ఆఫ్ zipped అండర్స్కోర్ లిస్ట్, అంతేగా, zipped అండర్స్కోర్ lists లిస్ట్. నెక్స్ట్ ఫంక్షన్ రిటర్న్ చేసేది కదా వాల్యూ, ఏదైనా ఇట్ ఈస్ రిటర్నింగ్ ఏ వాల్యూ బట్ నాట్ ప్రింటింగ్, రిటర్న్ rs_dict. సో ఈ రిటర్న్ చేసిన ఈ డిక్షనరీ ఫార్మాట్ దాన్ని నేను ఒక rs_fun అనే వేరియబుల్కి అవుట్పుట్ అసైన్ చేస్తున్నాను. ఈ అవుట్పుట్కి అసైన్ చేస్తూ జాగ్రత్త చూడండి, ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఈ ఫంక్షన్లో ఏమేమి డిఫైన్ చేశాను, జిప్ చేశాను 2 నార్మల్ జనరల్ లిస్ట్స్ని పెట్టి, తర్వాత డిక్షనరీలోకి మార్చాను, అదే రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు నేను rs_func అనే వేరియబుల్ తీసుకొని ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఏ ఫంక్షన్ని, లిస్ట్ list_2_dict అనే ఫంక్షన్ కాల్ చేసి కంట్రీస్ కన్ఫర్మ్డ్ని పంపిస్తాను వేరియబుల్స్ కింద. కంట్రీస్ని కన్ఫర్మ్ని వేరియబుల్స్ కింద పంపిస్తాను. లాస్ట్లో ఏం చేస్తాను, ప్రింట్ rs_fun చేస్తాను. ఐ థింక్ అర్థమైంది కదా. ఇది ఫంక్షన్, సేమ్ స్టెప్స్ని నేను ఫంక్షన్లో డిఫైన్ చేశాను. ఎందుకని, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎనీ కాలమ్స్ నేను పిలవటానికి. ఇక్కడ కంట్రీస్లో ఇవే కావచ్చు, తర్వాత కంట్రీస్ 1 కన్ఫర్మ్డ్ 1, తర్వాత కంట్రీస్ 20 కన్ఫర్మ్డ్ 20, అలా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నాను. చూసారా, సేమ్ రిజల్ట్ వచ్చింది. సో వన్ వే ఆఫ్ కలెక్టింగ్ ఏమో ఇలా జిప్ అనేది యూస్ చేసి సేమ్ ఫంక్షన్లో ఇచ్చాననుకో, నేను ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నా ప్రింట్ చేసుకుంటాను, సేమ్ ఫంక్షన్ కాల్ చేసి ప్రింట్ చేసుకుంటాను. ఇది ఇంకో టైప్, అంటే డేటా మనం ఎన్నిసార్లు అన్నా రిపీటెడ్ టాస్క్స్ ఉన్నప్పుడు ఫంక్షన్లో డిఫైన్ చేసుకోవడం ఒక గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
సేమ్ డేటాని ఈ 13 to 20నే తీసుకొని లిస్ట్ కాంప్రిహెన్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి నేను డేటాని ప్రింట్ చేస్తాను అనమాట. చూద్దామా? నెక్స్ట్. సో ఏం చేస్తానంటే దీనికి నేను హెడర్ నేమ్స్ అని ఒక లిస్ట్ తీసుకుంటాను. హెడర్ నేమ్స్ అని ఇది ఇచ్చాం. ఇదేంటి చెప్పండి? మనం చూసాం కదా, హెడ్డింగ్స్, కాలం హెడ్డింగ్స్ అనమాట. ఈ డేటా సెట్లో కాలం హెడ్డింగ్స్ ప్రావిన్స్, స్టేట్, కంట్రీ, కన్ఫర్మ్డ్ కేసెస్. ఏమేమి తీసుకున్నానంటే ప్రావిన్స్, స్టేట్, కంట్రీ, రీజియన్, లాస్ట్ అప్డేట్, కన్ఫర్మ్డ్ కేసెస్ ఇది తీసుకున్నాను. సో ఇవి తీసుకున్నప్పుడు సేమ్ వాటిల్నే తీసుకోవాలనుకున్నప్పుడు నేనేం తీసుకున్నానంటే ఈ 13 to 20 తీసుకున్నా మళ్ళీ. సో ఈ 13 to హాంకాంగ్కి ఈ 4 వేరియబుల్స్, సో ప్రావిన్స్, స్టేట్ అయిన హూబేకి ఇవన్నీ అలాగే తీసుకొని నేను ఈ రోల్ లిస్ట్ అనే లిస్ట్ని ప్రిపేర్ చేశాను. సో రోల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేశాను. ఓకేనా? సో ఈ రెండింటిని నేను ప్రిపేర్ చేశాను. ఇది ఒకసారి రోల్ లిస్ట్ చూసినట్టయితే ఇది లిస్ట్స్ ఇన్సైడ్ లిస్ట్. ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది, ఒక లిస్ట్ ఫార్మాట్లో నేను పంపిస్తున్నాను. ఇక్కడ చూసారా, మీరు 2 బ్రాకెట్లు ఉన్నాయి, 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఒక లిస్ట్లో ఇంకో లిస్ట్ ఉంది, ఇది కొంచెం చూడండి. హాంకాంగ్కి ఇవి వాల్యూస్, హూబేకి ఇవి వాల్యూస్, హనన్కి ఇవి వాల్యూస్, మంగోలియాకి ఇవి వాల్యూస్. సో రెండు తీసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లిస్ట్ ఆఫ్ ఒకటి క్రియేట్ చేస్తున్న వేరియబుల్ list లిస్ట్ ఆఫ్ dict is equal to లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేయకుండా మామూలుగా ఈ డేటాని సరైన ఫార్మాట్లో వ్యూ చేయాలి అంటే మనం 2 ఫర్ లూపులు రాసుకొని 4-5 లైన్లు కోడ్ రాయాలి. అదంతటిని ఒక సింగిల్ లైన్లో ప్రజెంట్ చేసేటమే లిస్ట్ కాంప్రిహెన్షన్. కోడ్ ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ని తగ్గించిద్ది అనమాట లిస్ట్ కాంప్రిహెన్షన్. సో లిస్ట్ ఆఫ్ డిక్ట్స్ అనేది నేను ఒకటి వేరియబుల్ క్రియేట్ చేశాను. అందులో ఫస్ట్ మనకి లిస్ట్ కాంప్రిహెన్షన్లో ఫార్మాట్ ఎలా ఉంటుంది, మనకి ఏం అవుట్పుట్ కావాలో అది రాస్తాం. మనకి ఏం అవుట్పుట్ కావాలో అది రాస్తాం. లిస్ట్ టు డిక్ట్, లిస్ట్ టు డిక్ట్ అంటే ఇది ఫంక్షన్. పైన మన ఫంక్షన్ ఉంది కదా, లిస్ట్ టు డిక్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ లిస్ట్ టు డిక్ట్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఈసారి నేనేం పంపిస్తున్నానంటే యాజ్ అన్ ఇన్పుట్ పారామీటర్స్ హెడర్ నేమ్స్ కామా సబ్లిస్ట్ అనేది ఒక వేరియబుల్ అనుకుందాం. సబ్లిస్ట్, నాకు హెడర్ నేమ్స్ కావాలి, సబ్లిస్ట్ కావాలి. ఈ సబ్లిస్ట్ ఏంటయ్యా అంటే ఇప్పుడు సబ్లిస్ట్ అదేంటంటే ఫర్ లూప్, మీకు ఐడియా ఉంది కదా, ఫర్ లూప్. ఫర్ సబ్లిస్ట్ ఇన్ row_list. సో నేను ఒక వేరియబుల్కి ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ అసైన్ చేశాను. ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ ఏంటంటే మన అవుట్పుట్కి ఏంటంటే ఫంక్షన్ని కాల్ చేసాం, లిస్ట్ ఆఫ్ డిక్ట్. దానిలోకి ఫ్రెష్గా క్రియేట్ చేసిన వేరియబుల్స్ హెడర్ నేమ్స్ పంపించాను, ఇంకోటి సబ్ లిస్ట్ పంపించాను. ఈ సబ్ లిస్ట్ ఏం చేస్తుందంటే ఈ రో లిస్ట్లో అటరేషన్ చేసి ఒక్కొక్క అవుట్పుట్ని ఇందులోకి లాక్కుంటుంది అనమాట. సో ఫర్ సబ్ లిస్ట్ ఇన్ రో లిస్ట్, సబ్ లిస్ట్ ఇక్కడ ఏమంటామంటే ఐటరేటర్ అంటాం. ఇటరేటర్, ITER ఇటరేటర్. ఈ రో లిస్ట్ని ఏమంటామంటే ఐటరబుల్ అంటాం. ఇటరబుల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక హుక్ ఉందనుకోండి, ఒక బ్యాగ్ ఉందనుకోండి, ఒక బ్లాక్, అందులో నుండి ఒక్కొక్క ఐటెం లాగాలనుకోండి, ఈ హుక్ను పట్టుకొని ఇలా లాగుతాం అనమాట. హుక్ను పట్టుకొని 1 by 1 లాగుతాం.
అర్థమవుతుందా? ఈ సబ్ లిస్ట్ అనేది హుక్ లాంటిది. దాన్ని ఇటరేటర్ అంటాం. ఈ రో లిస్ట్ అనేది ఆ బ్యాగ్ లాంటిదన్నమాట. దీన్ని ఇటరబుల్ అంటాం. సో ఇటరేటర్ అనే హుక్కు ఈ రో లిస్ట్ అనే దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటి లాక్కుంటుంది. ఒక్కొక్కటి లాక్కొని సబ్ లిస్ట్లో స్టోర్ చేసుకుంటుంది. ఈ సబ్ లిస్టే ఇక్కడ ఇందులోకి వెళ్తుంది. ఈ సబ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్ని ఇందులోకి వెళ్తుంది. అలాగ మనకి లిస్ట్ టు డిక్ట్ హెడర్ నేమ్స్ సబ్ లిస్ట్ అనేది అవుట్పుట్గా ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ప్రింట్ చేస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ DICTS, లిస్ట్ ఆఫ్ DICTS, రన్. చూసారా, ప్రతిదీ కూడా వచ్చేసింది. ప్రావిన్స్ స్టేట్కి హాంకాంగ్, కంట్రీ హాంకాంగ్, లాస్ట్ అప్డేట్ దిస్ డేట్ అండ్ టైం, కన్ఫర్మ్డ్ కేసెస్ 0. అలాగే నెక్స్ట్ మనం 8 తీసుకున్నాం కదా, 13 to 20 రోస్ తీసుకున్నాం కదా. నెక్స్ట్కి వాల్యూస్ ఇవి అనమాట. స్టేట్ హూబే, కంట్రీ మెయిన్లాండ్ చైనా, లాస్ట్ అప్డేటెడ్ సో అండ్ సో డేట్ అండ్ టైం, కన్ఫర్మ్డ్ కేసెస్ 444 కేసెస్. అలాగే నెక్స్ట్ దానికి వాల్యూస్. కానీ ఇక్కడ ప్రింట్ చేయగానే మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి కదా. సో దీన్ని ఎఫెక్టివ్ వేలో మనము ఒక టేబులర్ ఫార్మాట్లో చూస్తే కదా మనకి నైస్ ఐడియా వచ్చేది, నైస్ పిక్చర్ వచ్చేది. సో అదే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక డేటా ఫ్రేమ్లో వ్యూ చేయబోతున్నాం. ఈ డేటాని మనం ఒక డేటా ఫ్రేమ్లో వ్యూ చేయబోతున్నాం. దీని మీద ఇది ఎలా వ్యూ చేయొచ్చు అంటే మనం పాండాస్ లైబ్రరీని ఇంపోర్ట్ చేయటం వల్ల చేసుకోవచ్చు. పాండాస్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, అవన్నీ తర్వాత సెషన్స్లో చూద్దాం. బట్ బేసిక్గా ఈ డేటాని నేను కలెక్ట్ చేసిన ఈ డేటాని నైస్ వ్యూలో, నైస్ పిక్చర్, నైస్ టేబులర్ వ్యూలో చూడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో పీడీ అనే స్టాండర్డ్ ఫార్మాట్, మీరు ఏ నేమ్ కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. సో ఇంపోర్ట్ చేశాను, పాండాస్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాను. సపోజ్ డేటా ఫ్రేమ్ df is equal to స్టాండర్డ్ ఫార్మాట్ pd డాట్ డేటా ఫ్రేమ్. ఏది డేటా ఫ్రేమ్లో కావాలి, ఇన్పుట్ ఏమి ఇస్తాం, లిస్ట్ ఆఫ్ డిక్ట్స్ ఇస్తాం. సో నేను నౌ ప్రింట్ df. ఇప్పుడు చూడండి ఈ పైన ఉన్న అవుట్పుట్ అంతా ఎలా మారుతుందో ఒక్కసారి చూడండి. రన్ చేస్తున్నాను. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్ లైక్. చూసారా, సేమ్ డేటా కదా. ప్రావిన్స్ స్టేట్ హాంకాంగ్, కంట్రీ హాంకాంగ్, లాస్ట్ అప్డేట్ ఈ టైం, కన్ఫర్మ్డ్ కేసెస్ 0. అలాగే నెక్స్ట్ స్టేట్ వచ్చి హ్యూబే, కంట్రీ వచ్చి మెయిన్లాండ్ చైనా. సో ఈ అప్డేట్స్ అన్ని ఎలా మారినాయి, టేబులర్ ఫార్మేట్లో మారిపోయినాయి. ప్రావిన్స్ స్టేట్ హాంకాంగ్, హ్యూబే, హనాన్, కంట్రీస్ మెయిన్లాండ్ చైనా, హాంకాంగ్, లాస్ట్ అప్డేట్ ఇది, నెంబర్ ఆఫ్ కన్ఫర్మ్డ్ కేసెస్ ఇది, చక్కగా టేబులర్ ఫార్మేట్లో వచ్చినాయా. సో ఈ డేటాని మనం వేరియస్ పర్పసెస్కి యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇంతవరకు మనం పాండాస్ కలెక్ట్ చేసిన స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని పాండాస్ డేటా ఫ్రేమ్లో ఎలా వ్యూ చేయాలో చూసాం. సో నేను ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే జనరేటర్స్ అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే సో మార్క్ డౌన్ తీసుకొని జనరేటర్స్. ఓకే, జనరేటర్స్ అనే హెడ్డింగ్ పెట్టాను. అసలు జనరేటర్స్ అంటే ఏంటి? సో generator is nothing but a function that performs some steps which generates or yields values. It is used for streaming data. సో ఈ జనరేటర్స్ అంటే అవి ఒక ఫంక్షన్ లాగా ఉంటుందన్నమాట. ఆ ఫంక్షన్లో ఏం జరుగుతుంది అంటే డేటాని రీడ్ చేసి ప్రాసెస్ చేస్తాం. అది
జనరేటర్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే స్ట్రీమింగ్ డేటాకి చాలా బాగా పనిచేస్తుంది. స్ట్రీమింగ్ డేటా అంటే ఏంటి? నువ్వు ఒక డేటా ఫైల్‌ని రీడ్ చేసే లోపలే అందులోకి డేటా వచ్చేస్తా ఉంటది. నువ్వు ఒకటి చదవటం స్టార్ట్ చేసావు. ఒక డేటాని చదవటం స్టార్ట్ చేసావు. అందులోకి ఇన్‌పుట్ వస్తానే ఉంటుంది. అది స్ట్రీమింగ్ డేటా ఫ్లో అవుతానే ఉంటుంది. అయితే జనరేటర్ వల్ల యూజ్ ఏంటండి అంటే, ఈ జనరేటర్ ఏం చేసిద్దంటే, ఇట్ రీడ్స్ అండ్ ప్రాసెస్ డేటా అంటిల్ నో లైన్ ఆఫ్ డేటా ఈజ్ లెఫ్ట్. ఆ ఫైల్‌లో ఇంకేం డేటా లేదు రీడ్ చేయటానికి అనేదాకా అది రీడ్ చేస్తూనే ఉంటుంది జనరేటర్ యూస్ చేస్తే. సో ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ ఇన్ ద డేటా ఈజ్ రెడ్ ఫైనల్లీ. నువ్వు మధ్యలో పంపిస్తావు, అది కూడా చదువుతుంది. అది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ జనరేటర్. సపోజ్ ఈ జనరేటర్ని ఫంక్షన్ అన్నాం కదా, ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నాం? డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి నమ్ అండర్ స్కోర్ సీక్వెన్స్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. చూడండి, సపోజ్ ఎన్ అనే ఇన్పుట్ ఇస్తున్నాను ఫంక్షన్కి, ఓకేనా? దెన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి, ఈ ఫంక్షన్ దేనికంటే సపోజ్ ఐ వాంట్ టు generate values from 0 to n నెంబర్స్ అనుకుందాం. ఒక ఫంక్షన్ రాస్తున్నాను. సో డెఫ్ నమ్ అండర్ స్కోర్ సీక్వెన్స్ అండ్ ఇనీషియల్ ఒక ఐ అనే వేరియబుల్ ఇచ్చి 0కి అసైన్ చేశాను. ఇక్కడ నేను వైల్ లూప్ యూజ్ చేస్తున్నాను. వైల్ లూప్ తెలుసుగా, వైల్ కండిషన్ ట్రూ అయితే ఫర్ ఎవర్ ఎగ్జిక్యూట్ అయితేనే ఉంటుంది అన్లెస్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. సో వైల్ ఐ లెస్ దాన్ ఎన్. సో మనం ఇచ్చిన నెంబరు ఐ కనుక లెస్ అయితే ఆ నెంబర్ కంటే, ఇప్పుడు నేను ఈల్డ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఈల్డ్ ఐ అన్న ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న. ఒకసారి చూడండి ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఐ వాంట్ టు జనరేట్ వాల్యూస్ ఫ్రమ్ 0 to n. అందుకని ఒక ఫంక్షన్ డిఫైన్ చేశా, డిఫైన్ నమ్ అండర్ స్కోర్ సీక్వెన్స్ n. సో ఐ ఈజ్ ఈక్వల్ 0. కండిషన్ ఏం రాసా? అంటిల్ అండ్ అన్లెస్ ఐ ఈజ్ లెస్ దాన్ n ఈల్డ్ ఐ అన్న. నేను అని చెప్పాను కదా, ఈల్డ్ అంటే జనరేట్ ద వాల్యూస్. సో ఈల్డ్ జనరేటర్ ఫంక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో నేనేం చేస్తున్నానంటే, ఇది ఒక వేరియబుల్లోకి రాస్తున్నాను. జెన్ అండర్ స్కోర్ ఫైల్ అని తీసుకున్నాను అనుకోండి. జెన్ అండర్ స్కోర్ ఫైల్ ఈజ్ ఈక్వల్ టు కాల్ చేస్తున్నాను ఫంక్షన్. చూడండి, ఫంక్షన్ కాల్ చేస్తే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నమ్ అండర్ స్కోర్ సీక్వెన్స్ ఆర్ సపోజ్ నేను 10 అనే వాల్యూ ఇస్తాను 0 to 10 ఈల్డ్ చేయడానికి. ఓకే, సో అందులోకి కాల్ చేశాను. ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత నేను ప్రింట్ చేస్తున్నాను ఫంక్షన్ని. ప్రింట్ నెక్స్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి జెన్ అండర్ స్కోర్ ఫైల్ అనేది ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ మీరు అడిగేది ఏంటంటే, ఏదేంటి ప్రింట్ ఫైల్ చెప్పవచ్చు కదా, నెక్స్ట్ ఎందుకు యూజ్ చేశాడు అంటారు. ఈ నెక్స్ట్ అనే ఫంక్షన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇది మామూలుగా ప్రింట్ వేరియబుల్ కొట్టాను అనుకో, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ 10, ప్రింట్ ఏ అని అనుకున్నాను, 10 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ప్రింట్ కొట్టాను అనుకో, మళ్ళీ 10 ప్రింట్ అవుద్ది. ఇంకోసారి ప్రింట్ కొట్టాను అనుకో, మళ్ళీ 10 ప్రింట్ అవుద్ది. అలా కాకుండా ఈ నెక్స్ట్ దేనికి ఉపయోగపడిద్ది అంటే, దాని నెక్స్ట్ నెంబర్ ప్రింట్ చేయడానికి ఉపయోగపడింది. ఫర్ సపోజ్ ఎన్ నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చి నెక్స్ట్ అని ఇచ్చాను అనుకోండి, ప్రింట్ ఏ అన్నాను, ప్రింట్ నెక్స్ట్ ఏ అన్నాను అనుకోండి, ఫస్ట్ టైం 10 ప్రింట్ అవుద్ది, సెకండ్ టైం 11 ప్రింట్ అవుద్ది, ఇంకోసారి ప్రింట్ ఫంక్షన్ కాల్ చేస్తే 12 ప్రింట్ అవుద్ది. అలా మనం ఎంతవరకు లిమిట్ ఇచ్చామో అన్నిసార్లు ఆ నెక్స్ట్ నెంబర్ ప్రింట్ అవుద్ది అనమాట. అదే నెక్స్ట్ అంటే. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఫస్ట్ టైం ప్రింట్ చేసినప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం మళ్ళీ ప్రింట్ కాల్ చేశాను అనుకోండి, ఈసారి 0 ప్రింట్ అవ్వదు, 1 ప్రింట్ అవుతుంది. అదే నెక్స్ట్ ఫంక్షన్ యొక్క యూసేజ్. చూడండి, నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, 0 ప్రింట్ అయింది. అయితే నేను దీన్ని ఒక 4 టైమ్స్ కాల్ చేద్దాం మీకు చూపించడం కోసం. సపోజ్ 4 టైమ్స్ నేను కాల్ చేశాను. సో రన్ చేస్తున్నాను, చూడండి 1 2 3 4 ప్రింట్ అయినాయి.
సో ఫస్ట్ 0 ప్రింట్ అయింది, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4. మనం ఎంత లిమిట్ అయితే అన్లెస్ అంటిల్ అండ్ అన్లెస్ i ఈజ్ లెస్ దాన్ వరకు ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా జనరేటర్ ఫంక్షన్ అంటే ఏంటో. ఫర్ సపోజ్ ఇది మీరు ఎగ్జాంపుల్ చూపించారు, సో నేను డేటా మీద ప్రయోగిస్తాను అంటే, సో నౌ వి విల్ డూ దాట్. ఓకే, సపోజ్ నేను ఒక ఫైల్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ జనరేటర్ ఫంక్షన్ రాయబోతున్నాను. చూడండి, డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఒక లార్జ్ ఫైల్ తీసుకున్నాను, లార్జ్ అండర్స్కోర్ ఫైల్. సపోజ్ దీనిలో ఒక వేరియబుల్ పంపిద్దాం, ఫైల్ అండర్స్కోర్ 1 అనే వేరియబుల్ పంపిద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్లో స్టెప్స్ రాస్తున్నాను చూడండి. వైల్ TRUE, సో వైల్ ట్రూ అంటే ఇది ట్రూ అయినంతసేపు రన్ అవుతుంటుంది. డేటా ఈజ్ ఈక్వల్ టు ఒక ఫైల్ అండర్స్కోర్ 1. అయితే నేనేం చేస్తున్నానంటే ఒక ఫైల్ని రీడ్ చేస్తున్నాను లైన్ బై లైన్. ఒక పారాగ్రాఫ్ ఉంది అనుకుందాం, ఆ పారాగ్రాఫ్ని లైన్ బై లైన్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఆ ఫైల్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఒక చిన్న మెథడ్ ఉంది, రీడ్ లైన్ బై లైన్ చేయడానికి. రీడ్ లైన్, ఓకే, రీడ్ లైన్ చేశాను. సో నేను ఒక కండిషన్ రాస్తున్నాను, ఇఫ్ నాట్ డేటా బ్రేక్. ఏం రాశాను నేను? ఇఫ్ నాట్ డేటా బ్రేక్ అన్నా అంటే ఏంటంటే ఇంకా ఆ డేటా అనే ఫైల్లో ఇంకేమి డేటా రీడ్ చేయడానికి లేకపోతే అప్పుడు బ్రేక్ అవ్వండి అని చెప్తున్నాను ఈ లూప్లో నుండి. ఇఫ్ దెర్ ఈజ్ నో డేటా టు బి రెడ్, ఇంకా అందులో డేటా మిగిలిలేదు అంటే లాస్ట్ డేటా వరకు చదివేశాము అన్నప్పుడు మాత్రమే బ్రేక్ అవ్వండి. మరి లేకపోతే ఏం చేయాలి? ఇంకా డేటా ఉంటే ఏం చేయాలి? ఇంకా డేటా ఉంటే ఏం చేయాలంటే ఈల్డ్ చేయండి, YIELD, ఈల్డ్ డేటా. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పాం, ఫంక్షన్ని డిఫైన్ చేసాం, వైల్ ట్రూ ఇచ్చాము, డేటా ఈజ్ ఈక్వల్ టు ఫైల్ 1 డాట్ రీడ్ లైన్ అన్నాము. ఇఫ్ నాట్ డేటా బ్రేక్. మరి డేటా ఉంది అంటే ఈల్డ్ చేయి, డేటా అంటే జనరేట్ చేయి వాల్యూస్ని. సో నేనేం చేస్తున్నా అంటే ఒక ఫైల్ చదువుతున్నాను, సేమ్ ఈ COVID-19 డేటానే మనం చదువుదాం. చూడండి ఎలా చదవచ్చో. ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే మనకు పైథాన్లో 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా F ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అనే వర్డ్ యూజ్ చేసి ఫైల్ నేము R ఇస్తేనేమో రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తుంది, W ఇస్తేనేమో రైట్ మోడ్లో ఓపెన్ చేస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే అలా ఓపెన్ చేసిన ఫైల్ని మనం క్లోజ్ చేయాలి మళ్ళీ. అయితే నేను ఇక్కడ కనెక్టర్ అనేది ఒకటి యూజ్ చేసి క్లోజ్ అవసరం లేదనమాట కనెక్టర్ యూజ్ చేస్తే. సో రెండు టైప్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ F ఈజ్ ఈక్వల్ టు ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఫైల్ నేమ్ రీడ్ ఆర్ రైట్ మోడ్ అది ఇస్తాం. కానీ నేనేం చేస్తున్నాను, అలా చేసినప్పుడు క్లోజ్ కూడా చేయాలి ఫంక్షన్. అలా కాకుండా నేను విత్ అనే తీసుకొని ఓపెన్ చేస్తున్నాను ఫైల్ని. సో ఫైల్ని ఓపెన్ చేస్తాను, జనరల్ ఫార్మాట్ అంటే యాజ్ సమ్ ఫైల్ నేమ్ ఇలా ఉంటుంది. ఇలా ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నా చదవటానికి. ఓకేనా, అర్థమైందా? సో ఇలా ఈ విత్ కనెక్టర్ యూజ్ చేసినప్పుడు మాత్రం క్లోజ్ చేయని అవసరం, ఫైల్ని ఓపెన్ చేస్తాం రీడ్ చేయడానికి, కానీ క్లోజ్ చేయని అవసరం లేదు. సో ఏ ఫైల్ని ఓపెన్ చేద్దాం అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కదా నా లోకల్ మెషిన్కి COVID-19 డేటా సెట్ని. సో ఈ ఫైల్ రీడ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, కొటేషన్స్లో ఇవ్వాలి కంపల్సరీగా. సో సింగిల్ కోట్స్లో నేనేమి ఇచ్చాను, నా లోకల్ సిస్టమ్లో డౌన్లోడ్స్కి వెళ్ళి నోవెల్ కరోనా వైరస్ డేటా సెట్లోకి వెళ్ళి COVID-19 డేటా .csv అనే ఫైల్ని నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇది కనెక్టర్. దీని కింద ఈ ఫైల్ని నేను ఎలా సేవ్ చేశానంటే ఓపెన్ చేసిన ఫైల్ని ఈ ఫైల్ అనే వేరియబుల్ను సేవ్ చేశాను. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జనరేటర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, జనరేటర్ అండర్స్కోర్ ఫైల్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ కాల్ చేస్తున్నా. చూడండి, డైరెక్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా,
లార్జ్ అండర్ స్కోర్ ఫైల్ని కాల్ చేస్తాను, ఎందుకంటే నాకు జనరేట్ చేయాలి, దాని పర్పసే అది కదా. సో లార్జ్ అండర్ స్కోర్ ఫైల్. మరి ఇన్పుట్ ఏం పంపిస్తామండి? ఈ ఈ డేటా సెట్ని పంపిస్తున్నాం యాజ్ ఇన్పుట్. డేటా సెట్ని ఏమి ఇచ్చాం? FILE ఫైల్ ఇచ్చాం, చూడండి ఇక్కడ FILE ఫైల్. సో ఎలా ప్రింట్ చేస్తాం? మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ అనే కీవర్డ్ చేసి జనరేటర్ అండర్ స్కోర్ ఫైల్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం నేను కనుక ఇది రన్ చేస్తే ఫస్ట్ లైన్ ప్రింట్ అవుద్ది, సెకండ్ టైం రన్ చేస్తే సెకండ్ లైన్ ప్రింట్ అవుద్ది, థర్డ్ టైం రన్ చేస్తే థర్డ్ లైన్ ప్రింట్ అవుతుంది. అలాగే అన్ని లైన్స్ని అది రీడ్ చేస్తూ ఉంటుంది. సో నౌ రన్నింగ్ దిస్, ఇన్వాలిడ్ సింటాక్స్ అంది ఫైల్. సో ఫంక్షన్కి కంపల్సరీ కోడ్స్ ఎండింగ్లో కోలన్ ఇవ్వాలి, 2 డాట్స్ అనమాట, కోలన్ ఇవ్వాలి కంపల్సరీ. సో రన్ చేస్తున్నాను చూడండి. ఈసారి ఏమైంది? ఆల్రెడీ ఫైల్ ఓపెన్ అయింది అంటుంది, అంటే ఫస్ట్ నుండి నేను రన్ చేసుకుంటూ వస్తాను చూడండి. ఇంపోర్ట్ పాండాస్. సో నేను ఫస్ట్ ఈ స్టెప్స్ రాసి ఫస్ట్ నుండి రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ స్టెప్స్ని ఎలాబరేట్గా ఇప్పుడు నేను కింద రాశాను చూడండి. సేమ్ ఇవే స్టెప్స్ని ఒక ఫైల్ని డిఫైన్ చేసి ఫైల్ని ఓపెన్ చేసి ఇందులోకి ఫైల్ని రీడ్ చేసిన తర్వాత కింద అవే స్టెప్స్ రాశాను చూడండి. ప్రస్తుతానికి ఇది నేను తీసేస్తే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే డిఫైన్ లార్జ్ ఫైల్ వైల్ ట్రూ డేటా ఈజ్ ఈక్వల్ టు రీడ్ లైన్ బై లైన్. సో ఇఫ్ నాట్ డేటా బ్రేక్ చేయమంటున్నాను, లేదంటే ఈల్డ్ డేటా చేయమంటున్నాను. ఫైల్ ఓపెన్ చేశాను కదా, విత్ ఓపెన్ ఫైల్ నేమ్ డౌన్లోడ్స్ దిస్ నోవెల్ కరోనా వైరస్ డేటా సెట్ యాజ్ ఫైల్. జనరేటర్ ఇస్ ఈక్వల్ లార్జ్ ఫైల్. నేను చూడండి ఫస్ట్ 3 లైన్స్ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేసినప్పుడు ఏమొచ్చింది? ఫస్ట్ 3 లైన్స్ ఆ డేటాలో ఏమున్నాయో చూడండి. సీరియల్ నెంబర్, అబ్జర్వేషన్ డేట్, ప్రావిన్స్, స్టేట్, కంట్రీ, లాస్ట్ అప్డేట్, ఇవేగా ఉన్నాయి. చూడండి ఒకసారి ఆ డేటా సెట్ని ఓపెన్ చేద్దాం ఒకసారి డేటా సెట్ని. సో ఇవేగా ఉన్నాయి, సీరియల్ నెంబర్ ఉంది, అబ్జర్వేషన్ డేట్ ఉంది, కంట్రీ, లాస్ట్ అప్డేట్, కన్ఫర్మ్ డేస్. ఇది మీరు చూస్తే ఒకసారి సో ఈ కాలమ్ నేమ్స్ అన్నీ ప్రింట్ అయినాయి. ఫస్ట్ది సెకండ్ లైన్ అంటే ఈ లైను, థర్డ్ లైన్ అంటే ఈ లైను. సో మనం జనరేటర్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేసామంటే ఆ డేటాని ప్రింట్ చేసాం. సో మనం కలెక్ట్ చేసిన డేటాని ప్రింట్ చేసాం. ఓకే, నేను ఫైనల్గా ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే ఒక లార్జ్ ఫైల్ ఉంటే దాన్ని ఎలా రీడ్ చేయాలి. ఒక లార్జ్ ఫైల్ కనుక ఉంటే మన సిస్టమ్స్ మీద అది కనుక మనం రీడ్ చేయడానికి ట్రై చేస్తే మన మెమరీ సరిపోదు. అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే చంక్స్ ఆఫ్ డేటాని రీడ్ చేస్తాం. చంక్ అంటే ఏం లేదు, చిన్న చిన్న అమౌంట్ ఆఫ్ డేటాని రీడ్ చేస్తాం అనమాట. సో నేనేం చేస్తానంటే ఈ డేటాని ఎలా కలెక్ట్ చేస్తానంటే సపోజ్ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఏం చేస్తున్నాను, సపోజ్ డిఎఫ్ అండర్ స్కోర్ రీడర్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. ఈ పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి ఏం చేస్తుందంటే ఈ పీడీ డాట్ రీడ్ సిఎస్వి ఫైల్ని రీడ్ చేస్తుంది. ఆల్రెడీ మన COVID-19 డేటా సెట్ డాట్ సిఎస్వి ఫార్మాట్లో ఉంది, అందుకే నేను పీడీ డాట్ రీడ్ సిఎస్వి యూజ్ చేసుకొని ఆ డేటా సెట్ని నేను రీడ్ చేస్తున్నాను. సో ఆ పాత్రని నేను ఇస్తున్నాను కాపీ. నా డేటా సెట్ ఎక్కడ ఉందో ఆ పాత్ ఇచ్చాను ఇక్కడ. ఇన్సైడ్ కోడ్స్ ఇవ్వాలి కంపల్సరీగా. ఇక్కడ నేను ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చంక్ సైజ్ ఇస్తున్నాను. చంక్ సైజ్ ఇది వన్ ఆఫ్ ది పారామీటర్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఫస్ట్ 10 rows చదవాలనుకుంటున్నప్పుడు 10 ఇస్తాను, ఫస్ట్ 20 rows చదవాలనుకున్నప్పుడు 20 ఇస్తాను, ఫస్ట్ 500 rows చదవాలనుకున్న 500 ఇస్తాను నెంబర్.
సో నేను మనం డౌన్లోడ్ చేసిన ఈ డేటా సెట్లో నుండి 10 రోస్ చదువుతాం అనుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ 10, ఆ తర్వాత నెక్స్ట్ 10 అలా చదువుదాం అనుకుంటున్నాం. అందుకే నేను ఏం చేశానంటే చంక్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పాను. ఏం లేదు, చాలా సింపుల్. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ డిఎఫ్ రీడర్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఫైల్ covid19.csv చంక్ సైజ్ ఈజ్ ఈక్వల్ 10. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింటింగ్ ఫస్ట్ 10 రోస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవటం కోసం ఫస్ట్ 10 రోస్ ఏమి ఇస్తాను? ఫస్ట్ 10 రోస్ ప్రింట్ ఫంక్షన్లో ప్రింట్ ఆఫ్, చెప్పండి, మీకు తెలుసు ఆల్రెడీ. సేమ్ అవుట్పుట్ ప్రింట్ చేయాలంటేమో ప్రింట్ డైరెక్ట్లీ దట్ వేరియబుల్. బట్ ప్రతిసారి నెక్స్ట్ 10 రోస్ ప్రింట్ చేయాలంటే నెక్స్ట్ అనే కీవర్డ్, నెక్స్ట్ అనే కీవర్డ్ df-reader, అంతేనా? సో నేను ప్రింట్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి చూడండి. సో మనము ఎవ్రీ టైం ఎడిట్ చేసినప్పుడు జూపిటర్ నోట్బుక్లో మళ్ళీ పైన పైన ఉన్న అది కూడా రన్ చేసుకోవాలి, అప్పుడే రీడ్ అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇది ఒక్కటే రన్ చేశాను సెల్ని, కాబట్టి అది ఇంపోర్ట్ పాండాస్ని తీసుకోలేదు. అందుకని మళ్ళీ ఇది రన్ చేసి ఇది రన్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ 10 రోస్ మీరు చూసారు కదా. సేమ్ ఈ మెయిన్ డేటా సెట్ ఎలా ఉందో COVID-19 డేటా ఇక్కడ అదే ఉంటుంది చూడండి. సీరియల్ నెంబర్, అబ్జర్వేషన్ డేట్, ప్రావిన్స్ డేట్, కంట్రీ, రీజన్, లాస్ట్ అప్డేట్, కన్ఫర్మ్డ్ కేసెస్, డెత్స్, రికవర్డ్. సో దీస్ ఆర్ ది ఫస్ట్ 10 రోస్. ఇప్పుడు నెక్స్ట్ 10 రోస్ ప్రింట్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇదే ఫంక్షన్ నేను రన్ చేస్తాను. ఇవి నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇవేంటి 0 to 9 నెంబర్స్, ఇవి 10 to 19. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేశాను అనుకోండి 20 to 29, నెక్స్ట్ 30 to 39. సో హౌ టు యూజ్ చంక్స్ టు గెట్ ది డేటా అనమాట ఇది. సో ఇవాళ మనం ఏమేం చూసామంటే, ఒకసారి పీపీటీలోకి వెళ్తే కలెక్టింగ్ స్మాల్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్ అండ్ వ్యూయింగ్ యాజ్ ఎ డేటా ఫ్రేమ్ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ కలెక్టింగ్ డేటా యూజింగ్ లిస్ట్ కాంప్రహెన్షన్స్ మీడియం సైజ్ డేటాని తీసుకొని లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి ఇటరబుల్ని యూజ్ చేసి ఎలా డేటా రీడ్ చేయాలనేది చూసాం. నెక్స్ట్ కలెక్టింగ్ డేటా యూజింగ్ జనరేటర్స్, కంపారిటివ్లీ కొంచెం బిగ్ సైజ్ ఉన్న డేటాని జనరేటర్ యూజ్ చేసుకొని నెక్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని జనరేట్ చేసాం డేటాని. సో లాస్ట్ మనం ఏం చూసామంటే కలెక్టింగ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చంక్స్. ఒక లార్జ్ ఫైల్ ఉందనుకోండి, ఒకేసారి మెమరీలోకి తీసుకుంటే మన సిస్టమ్ వర్క్ కాకపోవచ్చు. మనం ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి లిమిటెడ్ మెమరీ ఉంటుంది మన ల్యాప్టాప్లో. సో అందుకని చంక్స్ ఆఫ్ డేటాని రీడ్ చేయాలనుకోండి కలెక్టింగ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చంక్స్ చూసాం. దట్స్ ఇట్. ఈ సెషన్కి మనం ఇంతవరకే. నెక్స్ట్ సెషన్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చూద్దాం. ఇంకా లార్జ్ డేటా సెట్స్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, డేటాని ఎలా వ్యూ చేసుకోవాలి మనకు సరైన ఫార్మాట్లో, అది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో హోప్ ఈ సెషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ దిస్. ఈరోజు మనం చూసింది మీరు ప్రాక్టీస్ చేయండి. జూపిటర్ నోట్బుక్ తీసుకోండి, అనకొండా ఇన్స్టాల్ చేసుకోండి, అనకొండా పైథాన్ ఇన్స్టాల్ చేసుకోండి. క్యాగిల్ అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, kaggle.comలోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ నోవెల్ కరోనా వైరస్ 2019 డేటా సెట్ ఉంది. నెక్స్ట్ ఇంకా మీకు లేటెస్ట్ డేటా కూడా ఉంటుంది ఇందులో. ఇది ఒకటే కాదు, రోజుకి అప్డేట్ అవుతూ ఉంటుంది. లేటెస్ట్ డేటాని డౌన్లోడ్ చేసుకోండి, CSV ఫార్మాట్లో ఉంది ఇక్కడ. ఇవన్నీ టైమ్ సిరీస్, ఇవన్నీ ఫైల్సే. మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ఇలాగ వ్యూ చేయండి, పాండాస్ ఇంపోర్ట్ చేసుకొని జూపిటర్ నోట్బుక్స్ యూస్ చేసుకొని. ఇప్పుడు ఈరోజు చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇది పార్ట్ 1లో మనం కవర్ చేసింది. పార్ట్ 2లో ఇంకా అడ్వాన్స్డ్ కవర్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అవర్ వీడియోస్. మీకు కమెంట్ సెషన్ ఉంది, కమెంట్ సెషన్లో మీ కమెంట్స్ మాకు తెలియచేయండి, షేర్ చేయండి ఈ ఛానల్ గురించి.
థ్యాంక్ యూ. ఇది ఫ్రెషర్స్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.